వినాయక ధరుడ విఘ్నేశ్వర స్వామి అగో దక్షిణ అన్న బిడ్డ దేగాల పార్వతమ్మ రాగి పూసిన పెట్టిన రంభ పార్వతి బ్రాహ్మణింటి బిడ్డ బంగారు బొమ్మ అగో నీ కంపంత కన్నుల్లో ఎర్ర ఈమ లెక్క కనబడతలేవా ఏడు పొద్దులు అయ్యే కాదు రామా ఏడు మాప ఇంటికి సుఖము లేదు కంటికి నిద్ర లేకపా అదేనే అన్న అన్న అనబోతులే ఎన్న అయితే అన్నానికి ఏ ఆపద వచ్చింది ఆపద నేను కదా అనుకుంటాను ఇప్పుడు అప్పుడు మరి నీకు అయిందా ఏంది అని వారికి మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకొని చూస్తారు అన్నానికి ఏం కష్టం వచ్చింది అరే అట్లా కాదురా అటువంటి పాడుబడ్డ గుడిలోనే మొత్తం 7 గంటలు ఏగుతాని 3 గంటలు మోగుతాని ఎవరో దంపతులు భార్య భర్తలు మన గుడిలోనే మాత్రం అఘోరమైన దోష పట్టింది అన్నం ఉన్న వారికి అని అన్నం లేని వాళ్ళ పిల్లలున్న వాళ్ళ పిల్లలు లేని వాళ్ళ రమ్మని పంచంగా రాదురా చుట్టాలు అన్నా బాగానే చూస్తాడు అన్నా బాగానే కట్టుకున్నట్లేదు ఏంద్రా అలా ఘోర ఏంద్రా ఏంటంటే రాకలు నేను ఎడతానా తెలుసుకోపోతున్నారా అదే కట్టం బాగున్నా అన్న తెలియకనే నేను ఎడతానా అయ్యో తమ్ముడా కన్నీరు కాదు తమ్ముడు ఏమైనా పల్లె రాదు నేను రఘునాథ కోట ఆ కోట కులాన కాపువాళ్ళు మోహన్ రెడ్డి భార్య శ్రవణదేవి కనుక వెళ్ళి దాని భాగ్యాలు ఎక్కుతున్నాడు కళ్ళకి వేయకుండా యొక్క కులాలు 7 రాజ్యాలు ఉన్నాయి వాళ్ళ గర్భాన ఎత్తుకోని కొడుకులు లేరు 7 బిడ్డలు లేక అయ్యో భగవంతం ఆ గర్భాన్ని పిల్లలు లేరని చెప్తానురా అన్నా వాళ్ళ గర్భాల సంతాన బలం ఉన్నదా లేదే అరే చక్కని బిడ్డ ఉంటేది ఉన్నదిరా మరి ఉండగా నువ్వు ఎట్ట మనిషి నీకు ఎట్ట బుద్ధిలే సిగ్గులే అరే అన్నతో చెప్పు అరపై సంతానం ఇచ్చిన అన్నా నా పెద్దమ్మలకు బాల సంతోళ్ళకు ఇద్దరు పిల్లలను ఇస్తున్నావు 10 మంది పిల్లలను ఇస్తాను ఆదివారం రోజు కూడా పాపం పెద్దమ్మల గోస సాట్ల పొల్లగాలను వేసుకొని దుకాణం పోయింటి అక్కడ వాడు కోసిన కానీ నువ్వు నన్ను కోస్తున్నావు కదరా గంగేటంలో కూడా అయ్యో నీ బాధ్యనయ్య బాధాన కడతావు ఊళ్ళో పోయి వేరు వేరు ఓ నిండుకున్నావు దాన్ని కూడా రావన్నా అప్పు కొడతారు అయ్యా కాలు బాగిస్తావు అయ్యో తమ్ముడా అన్నం కన్నా పిల్లలయ్యా పిల్లల కన్నా అన్నమయ్యా అయ్యో భగవంత 10 మంది పిల్లలిచ్చినావు కానీ మాకు అన్నం లేదని వాళ్ళు కొంతమంది మందు పోతారు అయ్యో భగవంత మాకు తినేంత అన్నం ఉన్నది కానీ మాకు పిల్లలు లేని వీళ్ళు కొంతమంది మంది పోతే నాకు మోక్షం రా అన్న పర్వతమై పల్లెలు కూడా ఓడుకోవాలి ఇక్కడ నువ్వు రాజు చూసుకుని బెస్ట్ కదా ఎందుకు గత రోజు వారు నువ్వు ఈ మొన్నే ఇది పోతావు మట్టి నాదే పోతావురా పోతేనే నువ్వు పాలని కాబట్టి నువ్వు నా మీద పట్టిపోతున్నా ప్రశాంతం కొంటారైతే పాలోడు రావాలి పాలోడు పక్కన పొయ్య
ఎందుకంటే నువ్వు అత్తన నాకు పెత్తనం వస్తుందిరా. ఓరి వారి అయ్యి ఉండగానే కొడుకు గుణవంతుడు కావాలి, అన్ని ఉండగానే తమ్ముడు గుణవంతుడు కావాలి. ఇక్కడ అన్నదానాలు చూసి ఉంటారు ఊళ్ళో ఎవరన్నా ఎలక్షన్లకు బాగా నీకే రాయిపించే నీకే తినే నాకు నన్ను ఎవరైనా పిలిచిండా? మా అన్ను అన్ని వీరికే పెడతాను తెచ్చి ఒక్కడన్నా వచ్చి నాకు పెట్టాలి. ఓరి వారి మన సర్పంచ్ నీకు ఇచ్చినావు కాదురా, సరిపోయి నాకేదో వాడేసిండు. ఏ సరమంది తమలో వెళ్ళిపోతున్నా పోతే చేసిన భగవంతుడు వచ్చి నా పాదం పట్టుకుని ఎండుకుంటూ వస్తారమ్మా. 60 ఏళ్ళ పెద్ద సంవత్సరం ఎత్తిండు బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట ఎల్లదమ్ములంట బిడ్డలున్నారని కొంతమంది ఎవరు కొడుకు బెల్లం ఉన్నంత చెప్పే కాకి బెల్లం అంట కాకి బెల్లం అంట తీర బెల్లం అయిపోయాక ఎవరు అంట ఎవరోకమంట నేను మేడలు లేని కొంతవరోకే కొంతవరోకు అగ్గి దేవుడు హనుమగించితే నిద్రలుండవు మనకు మేడలుండవు. డబ్బు ఉన్నది ధనం ఉన్నదని కొంతవరోకే మనసు కొంతవరోకు అగ్గి దేవుడు హనుమగించితే మేడలుండవు మనకు నిద్రలుండవు. ఇది నా చారి ఇంట్లో ఉంటే నువ్వు ధనం ఉండవద్దు మనకు డబ్బు ఉండవద్దు. సపున గులపడుగును ఎప్పుడో ఏళ్ళను రాలకు కొసగత్తును రాత్రిను భంగమవును కలియుగం గతమవును నరలోకం నష్టమవును. తల్లిదండ్రులకి కంచి పోయి తల్లిదండ్రులు కొందరు తల్లిదండ్రులకి కంచి పోయి తల్లిదండ్రులు కొందరాడు ఎవరు చేసిన పాపకరములు అనుభవించే ఎక్కడ అత్తమామకు కంచి పోయి కోడళ్ళు ఉన్నారు కొందరు అత్తమామకు కంచి పోయి కోడళ్ళు ఉన్నారు కొందరు ఎవరు చేసిన పాపకరములు అనుభవించే ముందు పుట్టిండే దేవతంగమయ్యా సదిగా ఏ ఊరికన్నా పోయినా ఏ పల్లెకైనా పోయినా కానీ గంటనే కొట్టాలి శంకను ఊడాలి ఆ ఇంట్లో పని చేసే సతమతమై ఓ దోశలు బియ్యం చేస్తే మనం దూడపోతే దూడ తిడుతుంది చేతుల దగ్గర పెట్టుకునేవి పైసలు ఇస్తారా ఊడాలి. ఘనగనం 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 గండరాజు బాల ఓ
ఏ లెక్కల మనిషివే దొప్పుడు దొబ్బితే పిల్లలు అడ్డే మరి మాయవాడు తగులు ఇచ్చే అడ్డమ్మడం నేనే పర్పస్ నా నిర్ణయం డిస్టర్బ్ చేసి ఉన్నది ఎందుకు అయ్యా మన ఇద్దరు గుళ్ళ పూజ పడినాక గనగన గంట కొట్టాం అనయ్య అవతోడు దేవుడు రామలజ్జతో అసలుకి గంటలు కొట్టలేదే అయ్యా కన్ను అంటుకున్నది ముంగట కన్ను అంటుకున్నది నువ్వు గంటలు కొట్టలే గుంటలు కొట్టలే కాబట్టి ఈ గుళ్ళని పూజ పట్టు నేను గుడి మీద చూసేస్తానండి బావా ఎవరు నేనే గుళ్ళంతా చీకటి ఉన్నా నా భయం కాదు ఈ గుళ్ళే ఇద్దరం పోదాం పోతనం ఇద్దరం పోదాం ఇద్దరం మొక్కుదాం ఒక్కదిద్దరం ఒక్క ఏదో కానీ ఇద్దరం ఉంటే గుళ్ళు ఇద్దరం ఆనే ఆ భార్య భర్తలు మంది కట్టనే భార్య భర్త వెళ్ళి మాత ఉన్నారాడా అరే నిమ్మ పోతే నిమ్మగాసన నడుబడి తిప్పిపోయినావు ఏమో దానిలాగా దానికి కావాలి కానీ మనం ఈ కథ కాడిచ్చిన ఫుల్ బాటిల్ లేదా ఫుల్ బాటిల్ పట్టుకపోయి ఇంటికి పోయి నీ పిల్లని లాగిచ్చి తిప్పరు మల్లె పూసే మల్లె Thank you.
నాది ఇక్కడికి దగ్గర నేను నిర్మలగిరి నిజమైన పల్లె వాలేని కోట రవనాల కోట కోటే రాజు నా భర్త మోహన్ రెడ్డి నా పేరు శ్యామలదేవి అప్పటికిప్పుడే గంట నా గర్భాన అమ్మంటే ఆడబాల లేరు బాబా నేను చిన్ని బాల లేక మా మూడు నాగపల్లి కట్టుకొని బల్ల ధనధాన్యం మోసుకొని మొక్కొని గుడి అంటలే మురుగు గుండం అంటలే వస్తాండే మరి నేను గోపాల స్వామి గుళ్ళే పూజ పట్టినాక నువ్వు పూజ బిందు వేస్తున్నావు నాన్న అయ్యో బిడ్డ సంతానం లేదన్న వాళ్ళు ఎవరమ్మా సంతానం ఉన్నది కని నానా సంతాన ఫల ఇంత కని అన్నావు మరి కని అన్న కాడ కారణం ఉంటుంది మరి అన్న కాడ మలక ఉంటది మరి కని అన్న కారణం ఏంది మరి అన్న మలకింది నాన్న అయ్యో బిడ్డ శ్యామలదేవి నీ గర్భానికి చక్కని బిడ్డ పుట్టినాక 6 ఏళ్ళు వెళ్ళి 7 ఏళ్ళ నడత వరకు మాత్రం నీ తల్లికి మరణగండ ఉన్నదమ్మా నాన్న సంగం అయ్యా నానా జంగం అయ్యా నాన్న పొలం ఉన్నది అన్ను ఆకలి అవుతుందంటే పల్లెం పట్టుకొని వచ్చిన పల్లెంలో అన్నం వేసినావు నేను అన్నం కలిపి నోట్లు పెట్టే ముందు అన్నం ఇస్తా ఉన్నావు అన్నవయ్యా నాన్న జంగం అయ్యా నా గర్భాన బిడ్డ పుట్టే ప్రాంతం పండు పొలం ఉన్నది అన్నావు ఇది బిడ్డను కనిభూమి వేసి ఈడెళ్ళి బిడ్డ అయినాక నా ప్రాణం వెళ్ళి నా బిడ్డ ఎట్లా బతుకుతుంది అయ్యా అమ్మా అదిగా నారాయణ నారాయణ నా ప్రాణం వెళ్ళిపోయినాక అప్పటికిప్పటి గంటలు అవ్వలారా నా కీడు దూరమై కన్నె తీరు దగ్గర కావాలంటే ఓ నాయన సంగయ్యా ఏ పురేపడి గల అవ్వలారా పెద్దల కత్తు పెద్ద రామాస బాల కత్తు బతుకమ్మ పండుగ నాడు నా బిడ్డ మరి అవ్వా సీరలాని నా బిడ్డ అవ్వా సీరలాని నా బిడ్డ అవ్వా సీరలాని నా బిడ్డ అవ్వా సీరలాని నా బిడ్డ అవ్వా రేఖలాని నా బిడ్డ అవ్వా రేఖలాని నా బిడ్డ ఏ తల్లి మీద కాదు నాయనా తల్లి మీద కాదు నాయనా గౌరాన పడుతుందయ్యా ఓ నాయనా గౌరాన పడుతుందయ్యా ఓ నాయనా అవ్వా బలగమంట ఓ నాయనా అవ్వా బలగమంట ఓ నాయనా తల్లలేక బాయే ఓ నాయనా తల్లలేక బాయే
అందనో పందిరి కుందల పట్టుకొని నా బిడ్డ చూస్తే చిట్టిగల్ల పోరొచ్చిందాని ఎందరెన్ని మాటలు అంటారో నాయన నా బిడ్డ ఎందరు మాటలు అంటారు ఎందరు గురించి పిచ్చి పెడుతురు ఈ బిడ్డ కట్టమైన ఆయన బిడ్డ సుఖమైన నాయన నీ నల్ల కూడా వాళ్ళనే ఓ నాయన సంగయ్యా నాకు కూడా ఒకటి అక్కయ్యలా లేరు అప్పటికి ఇప్పటికి అంటారు అవ్వాలారా అక్కయ్యలా లేకపోతే కుదికి మేనమామలు ఉన్నారంటారు అవ్వాలారా నాకు అన్నదమ్మల బలగం లేదు అక్కయ్యల బలగం లేదు నాయన నా కీడు దూరం కన్న పేరు దగ్గర కావాలంటే నీ కథ నేను పట్టుకుంటాను నీకంతకు చాలంటే నా రాజ్యంలో అర్ధ రాజ్యం ఇస్తా నా దేశంలో సగ దేశం ఇస్తా రాయన అంతకు చాలంటే నీకు బంగారు నంది చేసి నందిన కూర్చుని పెట్టి ఆయన ఇంటికి ఉండాలా ఒక్క మాట ఏమను రాయను ఈ కీది ఒకటి నాకు సంతానం ఇస్తే నీకు మాత్రం అడిగినంత తరగతి ఎండిపోతాను ఎత్తిపోతాను ఎండిత పండిపోతాను బంగారం ఇస్తాను ఆయన బంగారం అందరి చేసి నిన్ను ఎండుకొని తాగుతున్నామ్మా మసి మొట్టు కాదు మళ్ళీ తీసి పెట్టుకొని తిరిగా మొట్టుగా తీసి పెట్ట సాట్ల కొట్టన రాసిన రాదు కట్టాడు కదా పొలమ్మా బ్రహ్మదేవుడు నీ లలాట మందుకు ఇంతే రాసిండు నీకు పిల్లల్లా కనాలనుకుంటేనో అర్థాల్సి ఉన్నది లేదు వెళ్ళిపోవంటే నా సమయంలో వెళ్ళిపోతున్నామ్మా అని ఆ జంగమయ్య ముందు మొనడుగులు వేస్తుంది వేస్తే కన్నతలు అనుకున్నది అరే మరి కాకులు దాపితే భగవులు ప్రాణం పోతుందా జంగాల మాట నీళ్ళంగి మూట నీళ్ళు ఏడవుతూ తుంగ అటు వంగుతాయి జంగమే సంతానం ఇచ్చి మర్చిపోతారు కావచ్చు ఈ జంగమే నుండి హౌస్ పోస్తున్నదా కానీ నీ ఎలా నానా జంగమయ్యా ఇలా సాగుకోకుండా సంతాన పని ఒడిగట్ట నానా ఆయన సాగుకోకుండా సంతానం ఒడిగట్టినప్పుడు రామరామ కోదండ రాముడా నరుడంతా నమ్ముకున్నది రామో రామ రామ దేవుడంతా ద్రౌపది రామో రామ రామ బాబు చేతవద్దునే రామో రామ మన్ను ఓడిగట్టినే రామో రామ ఆ పలమూడి కట్టినప్పుడు అలా
వచ్చిందానే వచ్చింది కరెక్ట్ అంటే మొన్న రాత్రి ఏం చేసినాము ఆటోలో పెట్టినాము ఆటోలో పుల్లుబాటు అంటే ఆటోలో ఉన్నాను మేము అన్నందుకు వేరుకి ఇచ్చే నలుగురు కూర్చుంటారు అటే ఆటో గారి వేరు పడుకున్నాం అదే అమ్మో అందుకని దాచి పెట్టుకున్నాం భార్య భర్తలు ఆ భార్య భర్త మోహరెడ్డి శ్యామలరెడ్డి నాగపల్లు కాలి నాగపల్లు కుడు తీరి భార్య భర్త మలపల్లకు వెళ్ళి వస్తా ఉన్నారాట అరే శ్రీరాంపురం పట్ల